రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి కూడా 20,000 రూపాయల పంట నష్టపరిహారం అయితే చెల్లించండి. అవును. ఎకరాకు 20,000 తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో, ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఎకరాకు 20,000 చొప్పున పరిహారం అయితే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనైతే ఈ విధంగా లెటర్ అయితే రాయడం జరిగింది. అకాల వర్షాలతో పంట నష్టపోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 పరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయితే తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల తదితర జిల్లాల్లో 20,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా అయితే వేశారు. మార్కెట్కు తరలించిన ధాన్యం కూడా తడిచింది. వెంటనే గణాంకాలను సేకరించి రైతులకు పరిహారం అందించి న్యాయం చేయాలని చెప్పేసి తమ్మినేనైతే కోరారన్నమాట. సో ఈ విధంగా ఈ మనకి తెలంగాణలో చూసుకున్న ఈ రైతులందరికీ, ఈ జిల్లాలో రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి 20,000 చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం 15,000 అయితే ఇస్తామని చెప్పింది. వీరైతే 20,000 అయితే అడుగుతున్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఇలాగే ప్రతి అప్డేట్ మీకు అందిస్తుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో